జరుగుతున్నవి ఒక సంకేతాలుగా మనం ఉమ్, భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉమ్, అయితే మనం చర్చలో ఒక రెండు విషయాలు ఇప్పుడు చర్చలో పాల్గొన్నటువంటి ముగ్గురు మిత్రులు కూడా మాట్లాడారు. ఒకటి ఉమ్, ఏంటంటే రాజ్యాంగ నిబంధనలు ఉంటాయి, వాటిని ఎవరు కాలు రాయటానికి వీల్లేదు, ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది పార్లమెంటరీ సంప్రదాయాలు ఉంటాయి. పార్లమెంటరీ సంప్రదాయాలకు వచ్చేసరికి ఆయా పార్టీల వైఖరిని బట్టి, ఆయా పార్టీల యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి ఆ సంప్రదాయాలు అనుసరించాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు మన చర్చలో మొట్టమొదటి విషయాన్ని కనుక మనం చూస్తే మొదటి రోజున ప్రొటెం స్పీకర్ ఎంపిక జరుగుతుంది. ప్రొటెం స్పీకర్ ఎంపిక చేసుకోవడానికి ప్రధానంగా ఏంటి అంటే అది రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రొటెం స్పీకర్ అనేటటువంటి పదాలు లేకపోతే రాజ్యాంగ నిబంధనలు ఉండవు. ఒక సంప్రదాయం ప్రకారం సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి ఒక ఫెసిలిటీ అది. ఆ ఫెసిలిటీ కోసం ఏంటంటే ఒక సీనియర్ సభ్యుడు సభలో, ఒక సీనియర్ సభ్యుడు అంటే తనకి అన్ని నిబంధనలు తెలిసి ఉంటాయి కాబట్టి ఒక సీనియర్ సభ్యుడిని గౌరవంగా మర్యాదగా ఒక హానరబుల్ చైర్ లో కూర్చోబెట్టాలనేటటువంటిది ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని గత ప్రభుత్వాలన్నీ కూడా పాటించుకుంటూ వచ్చాయి. అయితే ఈసారి వచ్చినటువంటి వివాదం ఏంటి అని అంటే ఇప్పుడు మీరు కె సురేష్ గారు 8 సార్లు గెలిచారు. తర్వాత ఇప్పుడు ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి భర్తృహరి మెహతాబ్ 7 సార్లే గెలిచారు. అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే రెండు అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షానికి ఆల్మోస్ట్ చాలా బలం సభలో ఉంది కాబట్టి ఏ చిన్న అవకాశం కూడా తీసుకోవద్దనేటటువంటి ఉద్దేశంతో ప్రొటెం స్పీకర్ కూడా తన వాళ్లే ఉండాలని కోరుకున్నటువంటి సందర్భంలో యాక్చువల్ గా ఏంటి అంటే వరుసగా గెలిచినటువంటి వాళ్ళు మధ్య మధ్యలో గెలిచినటువంటి వాళ్ళు అనేది ఉండదండి. ఒక 8 టైమ్స్ గెలిచారు కాబట్టి ఈజ్ అ సీనియర్ ఇన్ ద హౌస్, సీనియర్ అవుతాడు కాబట్టి ఖచ్చితంగా మనం కె సురేష్ ని గనక ఎంపిక చేసి ఉంటే సంప్రదాయాన్ని గౌరవించినట్లుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ. బట్ ఇది మీరు అన్నట్టు అంత పెద్ద విషయం ఏం కాదు. వరుసగా గెలిచారా 8 సార్లు గెలిచారా అన్నదే పాయింట్. ఇంతటి సీనియారిటీని ఈసారి పక్కన పెట్టడానికి గలటువంటి బలమైన కారణం ఏంటి? ఇంకోటి ప్రతిపక్షం గట్టిగా ఉన్నటువంటి టైంలో తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. అదే 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 ఏంటి అంటే ఇప్పుడు అసలు మీరు కేవలం ప్రొటెం స్పీకర్ ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. స్పీకర్ ఎన్నిక ఎట్లా జరుగుతుంది, సంప్రదాయం ఏంటి అని అంటే యునానిమస్ గా ఇప్పటి వరకు ఎంపికైనటువంటి స్పీకర్లు అందరూ యునానిమస్ గా ఎంపికారు. బట్ ఈసారి ఖచ్చితంగా పోటీ జరుగుతుంది. ఆ పోటీకి కారణం ఏంటి అని అంటే ప్రతిపక్షం ఇచ్చినటువంటి ఒక ఆఫర్ ని, ప్రతిపక్షం తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిపాదనని అధికార పక్షం తిరస్కరించడంతో ఈ పోటీ అనివార్యమైంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అసలు స్పీకర్ రోల్ ఏంటి అని అంటే చాలా కీలకంగా ఉంటుందండి. ఇప్పుడు సభని ఆర్డర్ లో పెట్టటము, సభని నిర్వహించటము, తర్వాత బిల్లుల విషయంలో, బిల్లులు పాస్ అయ్యేటటువంటి విషయంలో, కోత తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో, తర్వాత ప్రభుత్వ పక్షం ఇరుకాటంలో పడినప్పుడు ప్రభుత్వ పక్షాన్ని రక్షించటంలో స్పీకర్ పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర కాబట్టి స్పీకరు వాళ్ళకి సంబంధించినటువంటి వాడై ఉండాలని ప్రతి అధికార పక్షం కోరుకుంటది. మనకి చరిత్రలో ఒకసారి కనుక చూస్తే 1998లో మన వాజ్పేయి గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1999లో ఆ ప్రభుత్వానికి, అప్పుడు కోయిలేషన్ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి జయలలిత పార్టీ ఏఐడిఎంకే మద్దతు ఉపసంహరించుకుంది. మద్దతు ఉపసంహరించుకున్నటువంటి సందర్భంలో హౌస్ లో వాజ్పేయి కాన్ఫిడెన్స్ మోషన్ ను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. బట్ ఆ సందర్భంలో జరిగినటువంటిది ఏంటి అంటే స్పీకర్ గా జిఎంసి బాలయోగి ఉన్నారు. జిఎంసి బాలయోగి అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి స్పీకర్ గా ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ఒక క్రిటికల్ అంశం వచ్చింది. ఏం అంశం వచ్చింది అని అంటే అప్పటికే కాంగ్రెస్ ఒరిస్సాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి గిరిధర్ గమాంగ్ ని ఒరిస్సా ముఖ్యమంత్రిగా పంపించారు. తను ఓటు వేయొచ్చా లేదా ఈ సందర్భంలో, ఏది నో కాన్ఫిడెన్స్ మోషన్ వాజ్పేయి వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఓటు వేయొచ్చా లేదా అనేటటువంటి ఒక సంక్లిష్టత వచ్చినప్పుడు అది స్పీకర్ విచక్షణ అధికారానికి వదిలిపెట్టారు. అప్పుడు గిరిధర్ గమాంగ్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేయలేదు. కాబట్టి ఆ సందర్భంలో గిరిధర్ గమాంగ్ ని ఓటు వేయటానికి బాలయోగి అనుమతి ఇచ్చారు. బాలయోగి అనుమతి ఇచ్చేసరికి ఏమైంది, అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి సమానమైనటువంటి ఓట్లు రాలేదు. ఒక ఓటు మీకు ప్రతిపక్షానికి ఎక్కువ వచ్చేసరికి అప్పుడు స్పీకర్ నిర్ణయం కీలకమవుతుంది. స్పీకర్ ఓటు వేయొచ్చా లేదా అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఇద్దరికి సమానంగా వచ్చినప్పుడు స్పీకర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అధికార పక్షానికి ఓటు వేసుకోవచ్చు. కానీ అక్కడ ప్రతిపక్షానికి మెజారిటీ వచ్చేసరికి వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది. అంటే స్పీకర్ తీసుకున్నటువంటి 2 నిర్ణయాల వల్ల
అప్పుడు అవును, వాజ్పేయి అవును, ప్రభుత్వం కూలిపోయింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఉమ్, అందుకని ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఉమ్. కోత తీర్మానాలు లాంటి ప్రభుత్వాలు పడిపోయేటటువంటి సందర్భం వచ్చినప్పుడు స్పీకర్ పోషించేటటువంటి రోలు చాలా కీలకమవుతుంది. కాబట్టే స్పీకరు అనేది చాలా బట్ రాజ్యాంగబద్ధమైనటువంటి మీరు హౌస్ చెప్పిన ని దాని ప్రకారం నడిపేటటువంటి శేషు సార్, రేపటి పరిస్థితిని ఎట్లా ఊహించొచ్చు? ఒకవైపు ఎన్నడూ లేని విధంగా గత చరిత్రను మనం చూస్తున్నాం, వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. రేపు కట్ చేస్తే ఒక 16 మంది ఎంపీలు ప్రస్తుతానికి ఇండిపెండెంట్ గా ఉన్నారు. సరే, వాళ్ళతోటి ఎట్లాంటి నిర్ణయం వస్తుంది? ఇండియా కూటమి సైడ్, ఇండియా అలయన్స్ సైడ్ ఎంతమంది వెళ్తారు, ఎన్డీఏ సైడ్ ఎంతమంది ఉన్నారు? ఒక భారీ బలంతో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవడంలో వాళ్ళు ఆగిపోయారా? ప్రతిపక్షాన్ని అందుకే ఈసారి పెద్దగా ఇన్వాల్వ్ కానియలేదా? సో ఒక కైండ్ ఆఫ్ బుల్డోజర్ అటాక్ లాంటి జరిగే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? రేపు చూడొచ్చా? ఇక్కడ కీలకంగా ఏంటంటే, ఇప్పుడు ఎందుకు స్పీకర్ యునానిమస్ గా ఎంపికైనా, ఓటింగ్ ద్వారా ఎంపికైనా పెద్దగా వచ్చే నష్టం లేదండి. మనకి భారత రాష్ట్రపతుల్లో ఒక్క నీలం సంజీవ్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా ఎన్నికైనటువంటి వాళ్లే కదా. స్పీకరు మనం మొదటి నుంచి యునానిమస్ గా ఎంపిక చేస్తున్నా, రేపటి స్పీకరు ఎన్నిక ద్వారా ఎన్నికైనా కానీ పెద్ద నష్టం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు మోడీ గవర్నమెంట్ డెప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలు ఇవ్వడానికి సిద్ధపడట్లేదు అని అంటే, ఇప్పుడు ఒక కంపల్షన్ ఉంది వాళ్ళకి. ఆ కంపల్షన్ ఏంటి అని అంటే, 2014 గవర్నమెంట్ 2019 గవర్నమెంట్ కంటే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ 2024లో వచ్చినటువంటి గవర్నమెంట్ ఒక డిఫరెంట్. ఇది ఖచ్చితంగా మిత్రపక్షాల పైన ఆధారపడి ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి మిత్రపక్షాలకు ఒక ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ఏంటి అని అంటే, డెప్యూటీ స్పీకర్ పదవిని మిత్రపక్షాలకు ఇస్తాము, స్పీకర్ పదవిని మేము ఉంచుకుంటున్నాం అనేటటువంటి ఒక ప్రామిస్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి డెప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వటం లేదనే విషయాన్ని గమనించాలి. రెండోది, ఇక్కడ సంప్రదాయం బ్రేక్ అవుతుంది. సంప్రదాయం ఎందుకు బ్రేక్ అవుతుందని నేను అంటున్నానంటే, 2014 లోక్సభ ఎన్నిక అయిపోయిన తర్వాత మీరు అప్పుడు చరణ్జిత్ సింగ్ ఏది శిరోమణి అకాలీదళకు సంబంధించినటువంటి వ్యక్తిని అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ సూచనల మేరకు డిప్యూటీ స్పీకర్ గా పెట్టింది. తర్వాత మీరు 2014 వచ్చేటప్పుడు కూడా, 2009 వచ్చేటప్పుడు కూడా అప్పుడు కరియా ముండాని బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తిని డిప్యూటీ స్పీకర్ గా పెట్టారు. అంటే సంప్రదాయం 2 సార్లు యూపీఏ గవర్నమెంట్ పాటించింది. కానీ 2014 వచ్చేసరికి ఇదే మోడీ గవర్నమెంట్ తన మిత్రపక్షమైనటువంటి ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి తంబిదురైని డిప్యూటీ స్పీకర్ గా పెట్టుకుంది. అంటే అక్కడ సంప్రదాయాన్ని పాటించలేదు. మళ్ళీ 2019 వచ్చేసరికి మీకు అసలు డిప్యూటీ స్పీకర్ నే ఫీల్ చేయలేదు, ప్యానల్ స్పీకర్స్ పెట్టారు. ఇందాక తెలుగుదేశం ప్రతినిధి చెప్పారు, అప్పుడు డిప్యూటీ స్పీకర్స్ ని పెట్టలేదు కానీ ప్యానల్ స్పీకర్స్ ని పెట్టి మొత్తం స్పీకర్ లేనటువంటి సందర్భంలో హౌస్ నడిపించినటువంటి సందర్భం ఉంది. మళ్ళా ఇప్పుడు కూడా ఇది సంప్రదాయమే. డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ప్రతిపక్షాలకు ఇవ్వటం అనేది ఒక సంప్రదాయం. యూపీఏ 2 సార్లు కూడా ఆ సంప్రదాయాన్ని అనుసరించింది. కానీ ఎన్డీఏ ఒకసారి అనుసరించలేదు, ఇప్పుడు అనుసరించడానికి సిద్ధపడట్లేదు. దానికి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఒక కోయిలేషన్ గవర్నమెంట్, సంకీర్ణ ప్రభుత్వము. ఇప్పుడు మీ ప్రతిపక్షాలకు కూడా చాలా బలం ఉంది కదండి, 232 లోక్సభ స్థానాల బలం ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఈ స్పీకర్ ఎన్నిక ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. ఏం స్పష్టమవుతుందంటే, ఏ పక్షానికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారు అనేటటువంటిది ఉంటుంది. ఇందాక మీరు అన్నట్లు ఏ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా, ఏ కూటమిలో లేనటువంటి వాళ్ళు కాకుండా 17 మంది ఉన్నారు హౌస్ లో. ఇప్పుడు ఈ 17 మంది ఓట్స్ ఏ పక్కకు వెళ్తాయి అనేది కూడా కీలకమే. ఎందుకంటే వాళ్ళకి 294 మంది బలం ఉంది, వీళ్ళకి 232 బలం ఉంది. ఈ 17 మంది కూడా వైఖరి ఏంటనేది రేపటి ఎన్నికల్లో స్పష్టమవుతుంది. మీకు చాలా ఉదాహరణ ఏంటంటే, ఈ 17 మందిలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 4 ఎంపీలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి పార్టీ ఏదో ఒక కూటమిలో రేపు వాళ్ళు వైఖరి తెలిపోతుంది కదా. అటు ఎన్డీఏ కూటమి వైపు వెళ్తారా, యూపీఏ కూటమి వైపు పోతారా, తటస్థంగా ఉంటారా? అట్లాగే చిన్న పార్టీలు మొత్తం కలిపి 10 ఉన్నాయి, ఇండిపెండెంట్స్ 7 ఉన్నాయి. ఈ 17 మంది వైఖరి కూడా రేపు తెలిపోతుంది. స్పష్టంగా ఏ కూటమి బలం ఎంతో రేపటి స్పీకర్ ఎన్నికలో తెలిసిపోతుంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల తరువాత దేశ రాజకీయాల్లో స్పష్టమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. మోడీ గవర్నమెంట్ అంత స్టేబుల్ గా ఉంటదనేటటువంటి నమ్మకం ఆ 2 రాష్ట్రాల్లో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికలే ఇవ్వబోతున్నాయి. ఆ 2 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కీలకంగా మారతాయి. రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వంపై కూడా ప్రభావం పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్పీకర్ ఎన్నిక
Yeah. ఇప్పుడు ఒకటి శేష్ గారు చాలా వివరణాత్మకంగా చట్టం సాంప్రదాయాల గురించి చెప్పడం జరిగినటువంటిది. ఒకటి, సీనియర్ సభ్యుడిని తీసుకోవాలనేటువంటిది ఒక సాంప్రదాయం మాత్రమే, అది పాటించాలి అనేటువంటిది ఏమి లేదు. మా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, ప్రతిపక్ష పార్టీలకు ఉండేటువంటి సంబంధాలను బట్టి నిర్ణయిస్తాం. అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదది. బట్ వెంకటరెడ్డి గారు ఒకటి దీంట్లో ఒకటి అర్థం చేసుకోవచ్చా, సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణం ఏమైనా జరగవచ్చు, ఈసారి మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వాలి, మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వాలి, లేదంటే ఇప్పటికే పోయి వచ్చిన వాళ్ళు ఇద్దరు ఈసారి మిత్రపక్షంగా ఉన్నారు. సో ఇట్లాంటి ఏమైనా భారీ పరిణామాలు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈసారి డిప్యూటీ స్పీకర్ ఎంపిక విషయంలో వేసినటువంటి వెనకడుగనుకోవాలి. ఇప్పుడు ఒకటి, నేను మన న్యూస్ లోనే 2-3 సందర్భాల లోపల లోక్సభ ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగినటువంటిది. మిత్రపక్షాలు, బీజేపీ మిత్రపక్షాలు, తెలుగుదేశం అనేటువంటిది, చంద్రబాబు నాయుడు ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి నాయకుడు. గతంలో చాలా సందర్భాల లోపల కూడా వాజ్పేయి గారితో పనిచేయడం జరిగినటువంటిది, ఇక్కడ కమ్యూనిస్టులతో పనిచేయడం జరిగినటువంటిది. ఏ మాటకు ఆ మాట రాజకీయ పరిస్థితుల గురించి నేను ఆయనకు మద్దతు ప్రకటించడం లేదు, కానీ భారత రాజకీయాల లోపల ఇంటిగ్రిటీ ఉన్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనేకం ఆలోచించిన తర్వాతనే ఇవాళ బీజేపీతో ఆయన సఖ్యత ఏర్పరచుకున్నారు. ఆ సందర్భం లోపల వెళ్తున్నటువంటిది ఏం భయం లేదండి. 60 సీట్లు మాకు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళేదో గొడవ చేయాలా, రాహుల్ గాంధీ వాళ్ళంతా గొడవ చేసేదో, హైజాక్ ఏదో కొత్త సంచలనాలు చేయాలా అనే పద్ధతి లోపల పోతున్నారు. కానీ సాంప్రదాయాలను ఒక్కొక్కసారి మనం పక్కకు పెట్టవలసిన అవసరం ఉంటది. ఉన్నప్పుడు ఈ అవసరాన్ని బట్టి, మా రాజకీయ అవసరాలను బట్టి చేస్తే తప్ప దాని మీద గగ్గోలు పెడితే ఎలా